అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2:15 సామలకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక భారీ విస్ఫోటం సంభవించి 20 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 9 మందిని ఒక హాస్పిటల్కి, ఇద్దరిని వేరే హాస్పిటల్కి, 11 మందిని ఇవాక్యుయేట్ చేసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, రెస్క్యూ చేసి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అక్కడ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందైతే అడబాల అర్జున్, అట్లానే అతని బ్రదర్ అడబాల వీరబాబు అలియాస్ నాని, వీళ్ళిద్దరి మీద, అట్లానే వాళ్ళ నాన్నగారి పేరు మీద అడబాల సత్యనారాయణ, వీళ్ళందరి పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అడబాల సత్యనారాయణ ఆయన అక్కడే చనిపోయారు. వీళ్ళిద్దరూ అడబాల అర్జున్, అడబాల వీరబాబు అలియాస్ నాని వీళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సామల్కోటలో ఉన్న రైల్వే షెడ్ దగ్గర వీళ్ళు వాళ్ళ లైసెన్స్ తదితర కాగితాలు తీసుకొని ట్రైన్ ఎక్కి పరారీ అవడానికి ప్రయత్నిస్తుండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేకప్. దీనిలో ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైతే షిఫ్ట్ అయ్యారో, రెస్క్యూ చేసి హాస్పిటల్లో క్రిటికల్లీ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళల్లో ఇంకా 8 మంది చనిపోవడం జరిగింది. పూర్తిగా మృతుల సంఖ్య 28కి పెరిగింది. మిగతా 3 ఉన్నారు. ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, 2 ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఈ కేసులో ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ ఉంది. అడబాల అర్జున్ అనే అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అతనికి LE1 లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ కేటగిరీ 1. 15 కేజీల ముడి సరుకు, సల్ఫర్ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కలిపి 15 కిలోలు అతని ప్రెమిసెస్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అట్లనే రెండో తమ్ముడు ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు అలియాస్ నాని, అతనికి LE5 లైసెన్స్ ఉంది. LE5 అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మే లైసెన్స్ అనమాట. ఫైర్ క్రాకర్ తయారు చేసిన తర్వాత అది షాప్ పెట్టుకుని అమ్మే లైసెన్స్. అతనికి 500 కిలోలు వరకు ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోర్ చేసి అమ్మే లైసెన్స్ ఉంది. ఈ LE1 లైసెన్స్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరం మార్చి 31కి ఎక్స్పైర్ అవుతుంది. LE5 లైసెన్స్ 2027 సంవత్సరం దాకా ఉంది, వీరబాబు పేరు మీద ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఈ లైసెన్స్ ఎండ్ అయిపోతుందని ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకొని అతని తమ్ముడికే LE5 లైసెన్స్ ఉంది కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని, దాంతోపాటుగా జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతర ఒకటి 3వ తారీఖున జరగాల్సింది. ఆ 3వ తారీఖున జాతరలో నైట్ టైం క్రాకర్స్ పేల్చడం వీళ్ళు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ కుటుంబం తరఫున, వీళ్ళ ఇన్లాస్ ప్లేస్ అది అత్తారు ఊరు. సో అక్కడ నైట్ టైం ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే పెట్టడం కోసం ఈ 2 కారణాల నిమిత్తం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఉంటారు, పర్మిసిబుల్ లిమిట్ కన్నా, ఈ రా మెటీరియల్స్ అనేది ప్రాథమిక సమాచారం. వాళ్ళకి లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో ఎక్కువ మంది వర్కర్స్ని ఎంగేజ్ చేయడం, అట్లానే ఎక్కువ మోతాదులో ముడి పదార్థాలు, బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం వల్ల రాంగ్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇప్పుడు కొంత రాపిడి వల్ల కానీ ఏదైనా రాంగ్ హ్యాండ్లింగ్ జరిగితే బ్లాస్ట్ అవడం జరుగుతుంది. ఒక చోట బ్లాస్ట్ కనుక జరిగితే ఇట్లాంటి చోట్ల RFSL ఫస్ట్ విజిట్లో కూడా చెప్పింది, ఆ షాక్ వేవ్ వల్ల ఇంకా విడిగా ఉన్న పేలుడు పదార్థాలు ఏమున్నాయో అవన్నీ కూడా డెటనేట్ అవడం జరుగుతుంది, బ్లాస్ట్ అవుతాయి. సో అట్లా జరిగి ఉంటుందని ప్రాథమిక సమాచారం. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ అట్లనే వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఒక 11 బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏదైనా ఫ్యాక్ట్స్ వస్తే ఎస్టాబ్లిష్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ వేసి వీళ్ళకి శిక్ష పడేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. RFSLకి పంపించామండి, అది ఇంకా రిట్రీవ్ అయితే వాళ్ళు కాపీ పంపిస్తారు. లేరు కదండి, వాళ్ళు పారిపోయారు, ఇంటి దగ్గర ఎవరో చేశారు. దీనిలో ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ, ఒక సీరియస్ మెసేజ్ ఆర్ వార్నింగ్ ఏదైనా అనుకోండి. కాకినాడ డిస్ట్రిక్ట్లో 20 ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఒక 8 రా మెటీరియల్ సప్లయర్ యూనిట్స్ ఉన్నాయి. ఈ 20 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అట్లానే 8 రా మెటీరియల్ యూనిట్స్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఫర్దర్గా కూడా ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళు గనక ఏ రకమైన రెగ్యులారిటీ కానీ వాళ్ళకున్న కండిషన్స్ కానీ వైలేట్ చేస్తే చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము.
వాళ్ళు కొద్దిగా గ్రీడ్తో ఎక్కువ క్వాంటిటీ తీసుకురావడం కానీ, శాస్త్రీయమైన పద్ధతులు పాటించకుండా మ్యానుఫ్యాక్చర్ చేయటం కానీ, లేదా అధిక మోతాదులో రా మెటీరియల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ ఏది పెట్టుకున్నా కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వాళ్ళ డబ్బులు గ్రీడ్తో. ఇట్లాంటిది కనుక చేస్తే సహించబోము. ఆల్రెడీ అన్ని చోట్ల కూడా క్లోజ్ చేయడం జరిగింది. చాలా స్ట్రిక్ట్గా ఇవన్నీ లైసెన్స్ కండిషన్స్ వెరిఫై చేసి మేము ఓపెన్ చేయమంటేనే, అంతా కరెక్ట్గా ఉంటేనే ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత పద్ధతిగా నడుచుకోవాలి. ఎక్కడ ఈ గ్రీడ్తో లాస్ట్ మినిట్లో ఎక్కువ క్వాంటిటీ తెచ్చారు ఇట్లాంటివి పూర్తిగా వి విల్ నాట్ టాలరేట్. సో ఐ వాంట్ టు సెండ్ దిస్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ దెమ్. అక్రాస్ ద స్టేట్ ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్ స్టాండ్. ఆనరబుల్ సీఎం సార్ హ్యాస్ సెడ్, ఆ రోజున ఆనరబుల్ సీఎం సార్ విజిట్ చేశారు సంఘటనా స్థలానికి. వచ్చినప్పుడు కూడా ఆనరబుల్ సీఎం సార్ సెడ్ ద సేమ్ థింగ్. ఇట్లా వీళ్ళు లైసెన్స్ ఉన్నా కూడా పర్మిసిబుల్ క్వాంటిటీని అతిక్రమించి తెచ్చి స్టోర్ చేసుకొని ఇట్లా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం చాలా చాలా తీవ్రంగా పరిగణించదగిన నేరం. వీళ్ళవి ఇప్పుడు ఆస్తులు కూడా ఎక్కడున్నాయో వెరిఫై చేస్తున్నాము. తహసీల్దార్కి ఆల్రెడీ లెటర్ పెట్టాము. సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుంచి ఏమి లేవు ఈ డిస్ట్రిక్ట్లో అన్నట్టు వచ్చింది. పాన్ నెంబర్తో కూడా వెరిఫై చేస్తాము, బికాస్ పాన్ నెంబర్ ఈజ్ కంపల్సరీ ఫర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. పాన్ నెంబర్తో అయినా కూడా ఎక్కడైనా ఆస్తులు ఉన్నట్టు ఐడెంటిఫై అయితే అవి కూడా అటాచ్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.